సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా మీద మేము దాడి చేస్తాం. సో ఇట్ కెన్ బి ఎనీ క్యాంప్స్ ఇన్ ఐదర్ పిఓకే ఆర్ పాకిస్తాన్. లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే మన దగ్గర. సో మనం వీ అటాక్డ్ దోస్ క్యాంప్స్, డెస్ట్రాయిడ్ దమ్ టోటలీ. పాకిస్తాన్ ఏం చేయాలి అప్పుడు? మన దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేయాలి. కానీ మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు కదా. సో వాళ్ళు ఏం చేశారు, మన మీద ఉన్న సివిలియన్ ఏరియాస్ కానివ్వండి, మిలిటరీ బేసెస్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. డ్రోన్లు వాడారు, మిసైల్ వాడారు, అన్నీ వాడారు. అండ్ అమేజింగ్లీ వెల్ మన డిఫెన్స్ మెకానిజం చాలా బాగా పనిచేసింది. మీరు చూసుంటారు, ఫస్ట్ టైం మనం బ్యాటిల్ టెస్ట్ చేసాం చాలా ప్రోడక్ట్స్ని. అది S-400 ఉండొచ్చు, ఆకాష్ తీర్ సిస్టమ్ ఉండొచ్చు, పినాకా ఉండొచ్చు, ఏదైనా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అది కూడా నావిక్ మన శాటిలైట్ బేస్ కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్ కానివ్వండి, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగా పనిచేసింది. దాని వెనక మొత్తం బయటకు వచ్చి అందరు మాట్లాడారు, కానీ చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ రేపు అమ్మాలి కదా వాళ్ళకు, దానికోసం. కానీ ఏం జరిగింది అప్పుడు? పాకిస్తాన్ వచ్చి మన మీద దాడి చేశారు. ఎక్కువ డ్యామేజ్ ఏం చేయలేదు. జమ్మూలో 2-3 ప్లేసెస్లో డ్యామేజ్ జరిగింది. సివిలియన్స్ చాలామంది చనిపోయారు అలాంగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ ఆల్సో ద LOC. ఎందుకంటే అది రెగ్యులర్ అక్కడ నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటారు బార్డర్ నుంచి, మనం కూడా ఫైరింగ్ చేస్తూనే ఉంటాం. అది ఇప్పుడు కాదు, ముందు కూడా నడుస్తుంది. కానీ మన దగ్గర మనకు వీ లాస్ట్ 5 సోల్జర్స్ టెక్నికలీ. అంటే BSF వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక 5 మంది చనిపోయారు. ఆబ్జెక్టివ్ అచీవ్డ్ అయిపోయిందా? కాదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు కదా, మనం ఊరుకుంటే వాళ్ళేమనుకుంటారు మనం ఏం చేయట్లేదని చెప్పి. సో వాట్ వీ డిడ్ వాస్ ఆర్ 9th రోజు 8th రోజు మార్నింగ్, దట్ ఈస్ వీ అటాక్ ద పాకిస్తానీ బేసిస్. ఈసారి టెర్రరిస్ట్ క్యాంప్స్ కాదు, వీ హిట్ ద పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేసిస్ స్ట్రాటజిక్గా. సర్గోడా ఉండొచ్చు, జకోబాబాద్ ఉండొచ్చు, మిగతా చాలా చోట్ల మనం అటాక్ చేసాం. 7 to 8 ప్లేసెస్. దాంట్లో చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి, పెద్ద డ్యామేజ్ జరిగింది. అది ఎందుకంటే బేసిక్లీ వాళ్ళు అనుకోలేదు మనం ఇట్లా హిట్ చేస్తామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే టెక్నికలీ వాళ్ళ రాడర్స్ని జామ్ చేసి పడేసాం మనం. వాళ్ళు చైనీస్ రాడర్ వాడతారు, అది దాన్ని మొత్తం జామ్ చేసి పడేసాం మనం. జామ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ జామింగ్తోని మన ఎయిర్క్రాఫ్ట్ ఈజీగా ఎంటర్ చేయగలం. అంటే వీ నెవర్ క్రాస్ ద బార్డర్ బై ద వే. ఐసియూ మన సుఖాయిస్ కానివ్వండి, మన రఫేల్ కానీ, వీ నెవర్ క్రాస్ ద బార్డర్. బార్డర్ దగ్గర ఉండి ఫైర్ చేసాం. మన దగ్గర ఉన్న మిసైల్స్, అది ఏదైనా స్కాల్ప్ ఉండొచ్చు, అది హార్పూన్ ఉండొచ్చు, లేకుంటే చాలా మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇజ్రాయలీ ప్లస్ కన్వెన్షన్ మనం తయారు చేసిన దాన్ని కూడా ఉంటుంది. ఇట్ కాజ్ సబ్స్టాన్షియల్ డ్యామేజ్ పాకిస్తాన్ భయపడ్డారు. నెక్స్ట్ వాళ్ళకి తెలుసు మనం ఏం హిట్ చేస్తాం. ఇక్కడ దగ్గర మన దగ్గర చాలామంది ప్రేక్షకులు, స్పెషల్లీ మీరు చెప్పిన కీబోర్డ్ వారియర్స్కి తెలియదు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ని కొట్టాలి మనం అన్నారు. అర్థం చేసుకుంటారు. పాకిస్తాన్ ఒక్క న్యూక్లియర్ అసెట్ కొట్టేస్తే మన ఎంటైర్ రాజస్థాన్ ఖాళీ చేయాల్సి వస్తుంది రేపు. బికాజ్ దాట్ ఎంటైర్ రేడియేషన్ రాజస్థాన్ వైపు వస్తుంది, గుజరాత్ వైపు వస్తుంది, పంజాబ్ వైపు వెళ్తుంది. బార్డర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. కంప్లీట్ బార్డర్ ఏంటి, ఈవెన్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ రాజస్థాన్ మీరు నెక్స్ట్ 5000 yearsకి వాడలేరు. అంత దరిద్రంగా ఉంటుంది. ఆ పొజిషన్కి వస్తే చెర్నోబిల్లో చూసాం మనం ఏం జరిగిందని. సంథింగ్ సిమిలర్ టు చెర్నోబిల్ వుడ్ హ్యాపెన్ హియర్. దట్ వాజ్ అ న్యూక్లియర్ ప్లాంట్, ఇట్స్ అ న్యూక్లియర్ అటాక్. మనకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది, అది కూడా ప్రేక్షకులు చాలామంది తెలియదు. దట్ వీ హ్యావ్ సిగ్నేటరీ ఎవ్రీ January 1st of every year మనం ఒక లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ ఈ ప్లేసెస్లో ఉన్నాయి, మీరు దీని మీద దాడి చేయకూడదు. పాకిస్తాన్ ఒక లిస్ట్ ఇస్తారు, మనం వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ మిసైల్స్ మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ సప్లై చేసి అక్కడి నుంచి, అంటే వాళ్ళు రాడ్స్ తయారు చేసి పంపిస్తారు, యురేనియం తెప్పించుకుంటారు బయట నుంచి, దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తారు. వాళ్ళు కూడా ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. సో మీరు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద దాడి చేస్తారా? చేయరు కదా, చేయకూడదు. దట్ ఈస్ ద అగ్రిమెంట్ యూ హ్యావ్. ఏ దేశం అయినా కానీ న్యూక్లియర్ అసెట్స్ మీద ఎప్పుడు దాడి చేయరు. వాళ్ళకి దాని ప్రభావం వాళ్ళకి తెలుసు ఏమవుతుందని. హిరోషిమా నాగసాకిలో చూసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నోబడీ హస్ యూస్డ్ న్యూక్లియర్ వెపన్, ఎక్కడ వాడలేదు. న్యూక్లియర్ వెపన్ ఒక డెటరెంట్. నా చేతిలో ఒక డండా ఉంది, కొడతాను నేను ఇక్కడ వస్తాయని చెప్పేసి బెదిరించడంలో ఉంటుంది. బియాండ్ దట్ వాళ్ళు ఏం చేయరు. కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటారు. కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది న్యూక్లియర్ మిసైల్.
ఎక్కడ వాడుకుంటారు, ఎందుకంటే న్యూక్లియర్ బటన్ అనేది ఒక కమాండ్ బటన్ ఉంటుంది. న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే ఏదో ఒక ప్రెస్ చేయడం కాదు, ఇట్ గోస్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ నుంచి. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. డిఫెన్స్ మినిస్టర్ ఆథరైజ్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది. ఆర్మీ చీఫ్ ఆథరైజ్ అడుగుతారు, డిఫెన్స్ మినిస్టర్ ఎస్ అని చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్తారు, దెన్ అగైన్ ఇట్ గోస్ డౌన్ ద లైన్. ప్రోటోకాల్ అనేది ఉంది. పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ద సివిలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎప్పుడు అథారిటీ లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అయూబ్ ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషర్రఫ్ దాకా ఎవరికి అథారిటీ లేదు. ఇప్పుడు ఆసిమ్ మునీర్. ఇప్పుడు చూడండి, మీరు ఆ రోజు మన మార్కో రూబియో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ఆసిమ్ మునీర్ అండ్ దెన్ ఈ స్పోక్ టు షహబాజ్ షరీఫ్. అదే టైంలో వెన్ ఈ కాల్డ్ భారతదేశం ఫోన్ చేసినప్పుడు మోదీ గారితో మాట్లాడారు, మన ఆర్మీ చీఫ్తో మాట్లాడలేదు, ద్వివేది గారితో. దట్స్ అ డిఫరెన్స్. ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ దగ్గర కంట్రోల్ ఉంది కంప్లీట్గా, పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో గెలిచిన పొలిటికల్ పార్టీ లీడర్ జైల్లో ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్. ఓడిపోయిన పొలిటికల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నారు. అది పాకిస్తాన్ డెమోక్రసీ అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది, దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి. 2021లో ఒక బ్రేక్ అయింది, కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకు రెగ్యులర్గా. ఈ కేసులో కూడా వీ నెవర్ యూస్ ద వర్డ్ సీజ్ ఫైర్. వాళ్ళ డీజీఎంఓ కాల్ చేసి, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి 3 గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు వీ లెట్ us స్టాప్ ద ఫైరింగ్. మనం బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా, వీ ఫైర్డ్ మిసైల్స్ ఇంటూ పాకిస్తాన్. బ్రహ్మోస్ వాడారంటున్నాం, అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వీ కెప్ట్ క్వైట్. వీ సెడ్ ఓకే ఫైన్, వీ విల్ చెక్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్. చెక్ చేసి తిరిగి వచ్చి 5 గంటలకు కన్ఫర్మ్ చేస్తాం, ఎస్ నేను ఆపేస్తాను, మీరు డ్రోన్లు పంపించకండి, మీరు మిసైల్ పంపించకండి, మేము కూడా మీ మీద ఫైర్ చేయం. ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. పాజ్ అన్నారు మోదీ గారు, ఆపలేదు. ఒక సెసేషన్, రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వీ విల్ హిట్ బ్యాక్ అగైన్, ద వార్ విల్ స్టార్ట్. వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని, యుద్ధం అని ఎక్కడ చెప్పలేదు మనం, లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే. చాలా క్లియర్గా చెప్పాం మనం. ఆ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గుర్తుంటుంది, కర్నల్ సోఫియా ఖురేషి కానివ్వండి, వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ మినిస్ట్రీ ఫారిన్ అఫేర్స్ సెక్రటరీ మినిస్ట్రీ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, నాన్ ఎస్కలేటరీ అని ఒక వర్డ్ వాడారు. అంటే ఇక్కడే ఆపేస్తున్నాం, దీనికన్నా పైకి వెళ్ళట్లేదు, మేము అయిపోయింది, మా ఆబ్జెక్టివ్ కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తాం, మళ్ళీ మేము చేస్తాం. సో పాకిస్తాన్ చేసిన తప్పది. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్టు ఆర్మీ కలిసి ఉంటారు. ఎప్పుడు ఆర్మీ నుంచి మీరు చూసుంటారు, ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు, అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది. ఎందుకు వెళ్ళారు? వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ కిల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్. కానీ వీళ్ళేం చేస్తారంటే ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం. మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద పడ్డది బాంబు వచ్చి, 3 చనిపోయారు. సో దానికోసం ఆయన కాఫిన్ మీద మీరు చూసుంటారు ఫ్లాగ్ ఉండే, పాకిస్తానీ జెండా. దట్ ఈస్ ఇట్. అండ్ ఫ్యూనరల్, స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు. సో స్టేట్ ఫ్యూనరల్ టెర్రరిస్ట్కి ఇవ్వరు. మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో. స్టూడెంట్ టెర్రరిస్ట్కి ఫ్యూనరల్ ఇస్తుంది, టెర్రరిస్ట్ కాదు, దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్. వాళ్ళు టెర్రరిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ క్యాంప్లో ఉంటున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, అన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బాంబు వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ టెర్రరిస్ట్ క్యాంప్లో. సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం. సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, కోట్లు ఖర్చు అవుతుంది. ఒక SU-400 నుంచి ఒక